హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా నేను మీ శారదాని. కృత నాది చిన్న ఛానల్ ఫ్రెండ్స్. ఏందానంటే కొద్దిగా సహాయం చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కూడా ఏంటంటే చూసిన వాళ్ళు సహాయం చేయండి ఫ్రెండ్స్. నాది చిన్న ఛానల్ ఫ్రెండ్స్. ఏందానంటే ఒకరంతా మీ మేలు మర్చిపోలేను ఫ్రెండ్స్. ఒక్కరన్నా సహాయం చేస్తే ఓకేనా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే రోజుకొకరు సబ్స్క్రైబ్ చేసినా కూడా నా ఛానల్ కొద్దిగా పైకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. కొంత నా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ ఫ్రెండ్స్ స్టోరీ. తర్వాత పాపం అదే శారద వాళ్ళ అమ్మ ఏందని చెప్పారంటే వాళ్ళ అమ్మతోటి ఏంటంటే శారద కూడా వచ్చేస్తుంది అనమాట. వచ్చి బస్సు ఎక్కేస్తారు వాళ్ళ తమ్ముడు వాళ్ళు. తర్వాత పాపము ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మకి వాడు చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉన్నాయి అన్నమాట. ఎట్లాగానంటారా, వాడు నేను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పానని వాడు చెప్పాల. ఈ అమ్మాయి ఏందానంటే నన్ను పెళ్లి చేసుకో అని చెప్పానని, నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోనని వాళ్ళిద్దరు ఏందానని చెప్పానంటే మాట్లాడుకోలేదు. ఇద్దరు ఇష్టపడ్డాము మేము ఏందానని చెప్పానంటే ఒకటయ్యామనే చెప్తున్నాడు. కానీ వాడు అమ్మాయి నన్ను ఏందనంటే పెళ్లి చేసుకోవాలి నేను నీతోటే నువ్వు అని చెప్పి నేను అమ్మాయి అడగల. వీడు ఏందానని చెప్పానంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పని వీడు మాట ఇవ్వలేదు. అట్లా జరిగిపోయింది అనమాట అది. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఈ అమ్మాయి ఇష్టపడి దగ్గర అయింది. వాడేందానని చెప్పానంటే ఈ అమ్మాయి ఇష్టపడి దగ్గర అయింది, కానీ వాడు మాత్రం ఏందానని చెప్పానంటే అవకాశం కోసము ఎదురు చూశాడు వాడు. కానీ ఏందానని చెప్పి ఎటువంటి వాగ్దానాలు ఎటువంటి ప్రూఫ్లు లేకుండా ఏందానని చెప్పానంటే అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆమెకు గుర్తొచ్చి ఇంకా బస్సులో పాపము లోపలనే కుళ్ళిపోతూ ఏడుస్తూ ఇంటికి చేరుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత పాపము పొద్దుపోతుంది. వచ్చేటప్పటికే కన్నా ఇంకా నా ఏమీ తినకుండా ఏందానంటే అసలు మౌనమే అని అనమాట. వాళ్ళ ఇంట్లో ఏందానంటే ఏమి మాట్లాడేదానికి ఏముంది ఫ్రెండ్స్, అక్కడ ఏం మాట్లాడలేదు. సరే శారద ఏందానని చెప్పంటే ఎక్కడైతే కూర్చుందో అక్కడే పడుకునేసింది అనమాట. వాళ్ళ అమ్మ కూడా అట్లాగే పడుకునేసింది. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఒకటి ఉన్నాడు కదా, వాడు ఏందానని చెప్పానంటే బయట సేపు అట్లా తిరిగేసి వచ్చాడు. అవునా ఏం ఆలోచించుకున్నాడు ఏమో అని చెప్పి నేరుగా ఇంటికి వచ్చాడు. వీళ్ళు ఎక్కడ పడిన వాళ్ళు అక్కడ నిద్రపోతూ ఉన్నారు. అవునా వీడు ఏందానని చెప్పానంటే అటు తిరిగాడు ఇటు తిరిగాడు. కొంతసేపు తిరిగి అవును ఏందానంటే బయట గుళ్ళెం పెట్టుకొని లోపలికి వచ్చాడు. ఆ శారద పడుకోనుంది. వీడు సగం రాత్రి అయిపోయింది ఫ్రెండ్స్. ఏందానంటే వచ్చి చల్లగా పక్కన చేరాడు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఏందానంటే ఒక ఆడదాని జీవితము అది ఎట్లాగ ఉంటుందని చెప్పానంటే మరీ ఏందానని చెప్పానంటే ఈ మధ్య తరగతి ఏందానని చెప్పానంటే ఈ పూర్ పీపుల్స్లోనే అండి ఏమి జరిగినా కూడాను ఆ అమ్మాయి ఏందానని చెప్పానంటే పక్కన వచ్చి పడుకోగానే పాపము మంచి నిద్రలో ఉంది శారద. చిన్నగా అటు చేసి ఇటు చేసి ఏందానని చెప్పానంటే పైన చెయ్యేసాడు ఫ్రెండ్స్. వేయంగానే పాపము మంచి నిద్రలో ఉన్న మనిషి ఏందానని చెప్పానంటే అమ్మానని చెప్పానంటే లేచి కూర్చుంది ఫ్రెండ్స్. ఆమె పాపం ఈమె నిద్రలో ఉంది కదా శారద వాళ్ళ అమ్మ కూడా లేసేటప్పటికే ఏందని చెప్పానంటే ఏమ్మా ఏమైనా చటకాలు వచ్చిందా ఏందా అని చెప్పానని లైట్ వేస్తుంది. లైట్ వేసేటప్పటికే వీడు లేచి నిలబడుకొని ఉంటాడు ఫ్రెండ్స్. అప్పుడు ఏందని చెప్పానంటే శారద ఏడుస్తుంది అనమాట. ఏంది ఏడుస్తూ ఉన్నావు, ఏం జరిగింది, ఏంటంటే ఏమైనా చెడ్డ కలగన్నావా ఏందని అని అడగద్ది. అడిగితే లేదమ్మా నా మీద ఏందానని చెప్పానంటేను నేను పడుకొని ఉంటే మామయ్య వచ్చి నా పక్కన పడుకొని నా మీద చెయ్యేసాడమ్మా. ఇక నా వాళ్ళ అమ్మ ఏందానని చెప్పానంటే అసలు ఏందానని చెప్పారంటే ఏమి మాట్లాడాలో ఏమి చెయ్యాలో తెలియలేదు ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మకి ఒక ఆడదాని జీవితము ఇట్లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఏందానంటే ఒకరికి మనసు ఇచ్చింది, ఒకరికి ఏందానని చెప్పానంటే ఒకరికి కోసం ఏందానని చెప్పానంటే ఇదైపోయినప్పుడు అది ఏందానని చెప్పానంటే ఒకడికి లోపడిపోయింది కదా నాకు కూడా లోపడిపోద్ది అని చెప్పాను అని అనుకుంటా ఫ్రెండ్స్. ఈ ఆడదాని జీవితం అదే ఫ్రెండ్స్. అది వాడు లోబడిపోయిన తర్వాత వాడు పెళ్లి చేసుకుంటే తప్పనిచ్చి పెళ్లి కానీ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వాడు కానీ ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయి జీవితం మాత్రం ఇట్లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఏందానంటే వాడికి లోబడి సొంత మామయ్య వాడికి లోబడినప్పుడు నాకెందుకు లోపడదు ఏంది ఫ్రెండ్స్ ఇది ఏందానని చెప్పానంటే అనేవాడు
అందులో వాళ్ళకి ఏందానని చెప్పానంటే ఒక దండ ఏందానని చెప్పానంటే తండ్రి చూస్తే ఏందానని చెప్పానంటే ఈ సంపాదన కోసం నన్ను ఊరు పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఇక ఎవరికి దానికి దండ అని నేను చెప్పాను. అప్పుడు ఏందానని చెప్పానంటే ఆమె అసలు ఏమి మాట్లాడకుండా ఏందానని చెప్పంటే చొక్కా పట్టుకొని నువ్వు ఏమి ఏందానని చెప్పానంటే ఇప్పుడు నీకు కానీ బస్సు కానీ దొరకకపోతే నువ్వేందానని చెప్పండి ఎక్కడైనా బస్ స్టాండ్లో అయినా పడుకొని నువ్వు బస్సు ఎక్కి వెళ్ళిపో, నా ఇంటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంక అడుగు పెట్టేదానికి లేదు అని చెప్పానని చొక్కా పట్టుకొని బయటికి వదిలేసి ఏందానని చెప్పానంటే గెడేసేస్తుంది. ఏం మాట్లాడద్దు ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే అవి ఏమి మాట్లాడద్ది. ఇప్పుడు వాడి ఉద్దేశం ఏందానని చెప్పానంటే ఒకరికి లొంగింది నాకు లొంగొద్ది. ఇప్పుడు మగవాడు ఆలోచించేది అదే కదా ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఇప్పుడు ప్రేమతోటే ఏందానని చెప్పి ఒకరికి దగ్గర అయిందానని చెప్పాను నేను రెండో వాడికి కూడా అదే విధంగా పోలేదు కదా. ఒక ఆడది ప్రేమించిన మనిషి అయితే మాత్రం పోలేదు ఫ్రెండ్స్ ఏందానంటే ముందు ప్రేమించిన వాడిని వదులుకోదు ఫ్రెండ్స్ ఏందానంటే అట్లాగా ఏందానని ఇక ఆమె మాట్లాడేదానికి ఏముంది, సొంత అన్నదమ్ముడు ఇంకేం చేస్తుంది లోపలికి వచ్చేందానని చెప్పానంటే అప్పుడు వాళ్ళమ్మ అడగద్దు అనమాట. అమ్మ నీకు ఇప్పుడు అర్థమైందా ఏందానని చెప్పానంటేను ఒక ఆడది ఏందానని చెప్పానంటే ఈ విధంగా ఉంటే ఏందానంటే ఇప్పుడు వాడు ఏందానని చెప్పి నిన్ను చేరదివ్వలేదు ఏందానంటే ఇంకా వీడు కూడా ఏందానని చెప్పానంటే చెడిపోయింది కదా ఇక ఏందానని చెప్పంటే ఒకరితో పోతే ఏమి రెండో వాడితో పోతే ఏమి ఏందానంటే ఎట్లాగా చెడిపోయింది కదా అనే లెక్కలో ఏందానంటే సొంత నా తోడబుట్టిన వాడే ఈ విధంగా ఆలోచించాడు. ఇక నువ్వేందానని చెప్పంటే ఏ విధంగా ఈ లోకంలో నువ్వు బతకగలవు, నేను నిన్నేందానంటే ఏ విధంగా నిన్ను రక్షించగలను అని చెప్పానని అమ్మాయి చేతులు పట్టుకొని ఓనంటే ఏడ్చేస్తుంది ఫ్రెండ్స్. అసలు ఈ శారదాకి ఏందానని చెప్పానంటే నా జీవితం ఎటుపోతుందా ఏందనేది ఆమెకు అసలు అర్థం కావటంలే. సరే ఇక ఏందానని చెప్పండి ఇంకా ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఏం ఆలోచిస్తారు ఫ్రెండ్స్, ఏం ఆలోచిస్తారు ఏడ్చుకోవటం తప్పనిచ్చి ఏం చేయలేదు. సరే ఏడ్చుకున్నారు అయిపోయింది. ఉదయాన్నే ఏందానని చెప్పానంటే అట్లాగే 2 రోజులు గడిచిపోయింది. వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి మామూలుగా ఈ అమ్మాయి 10th రాసింది కదా, రిజల్ట్ వచ్చాయి. ఆ రిజల్ట్లో ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. ఏమి రాసద్దు ఫ్రెండ్స్ ఏందానని చెప్పంటే వీళ్ళ పడిపోయిందానని చెప్పానంటే చదువు కూడా తటకెక్కేసింది. ఇంకా ఏం చేస్తుంది ఏందానని చెప్పంటే తర్వాత ఇక నా లవ్ చూస్తే ఏందానంటే ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకా ఏం చేయగలదు, ఏమి చేయలేకేందానని చెప్పానంటే గమ్ముగా ఉంటారన్నమాట. కానీ వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వాతావరణం కొద్దిగా చేంజ్ అయింది కదా ఇంట్లో వాతావరణము చేంజ్ అయ్యేటప్పటికే ఇతను ఆలజానంగా ఉండే అమ్మాయి ఏందానని చెప్పంటే పోయినసారి వచ్చినప్పుడు ఈ అమ్మాయి జ్వరంతో లాగా పడిన అట్లాగా ఉండింది, ఇప్పుడు చూస్తే ఇట్లాగా ఉంది ఏంది మామూలుగా తన భార్య ఏందానని చెప్పానంటే అడిగిన దానికే సమాధానం చెప్తుంది కానీ ఏమీ మాట్లాడటం లేదు. కానీ ఈ శారద వాళ్ళ అమ్మక మాత్రం మనసులో ఒకటే ఈయనకి చెప్తే తన భర్తకి చెప్తే ఏందానని చెప్పానంటే ఆయన ఏమైపోతాడో అనేది ఒక దిగులు అయిపోయింది అనమాట. ఇప్పుడు అంతే కదా లేక పుట్టిన బిడ్డ. సరే ఇక ఎట్లాగైనా కూడా ఏందానంటే ఆయన ఊరికి పోయే లోపల ఏందానని చెప్పానంటే దీనికి పరిష్కారం కావాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏందానని చెప్పానంటే ఇప్పుడు అది లోపల పెరిగేదే కానీ తగ్గేది కాదు కదా. ఇంకా ఆలోచించి ఇక ఏ నిర్ణయం అయినా కూడా ఏందానంటే ఆయన చెప్పాల్సిందే, నేనైతే ఏం చేయలేకపోయాను అని చెప్పానని ఒకరోజు ఏందానని చెప్పంటే ప్రశాంతంగా ఆయనకి వండి పెట్టింది తిన్నాడు. తిన్న తర్వాత ఏందానని చెప్పానంటే ఏమంటే నీతోటి మాట్లాడాలా అని చెప్పానని అన్నాడు. మాట్లాడాలని చెప్పానంటే ఏమన్నా ఏం మాట్లాడాలా ఏంది అని చెప్పని నేను అడిగాడు. మన పాప విషయము అని చెప్పని చెప్తుంది. ఏమైంది పాపకి ఏందని చెప్పానంటే ఇట్లా రిజల్ట్ కూడా ఫెయిల్ అయింది కదా మళ్ళీ రాసుకుంటుందిలే ఏముందిలే అని చెప్పని ఆయన అంటాడు. ఏముందిలే ఆ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితాలు ఏమీ పోవు కదా మళ్ళీ రాసుకుంటుందిలే అని చెప్పని ఆయన పాపం ఆయనే సమర్థించుకున్నాడు. దానికి ఏం చేస్తాము, మన ఇద్దరికి కూడా చదువు లేదు కదా, ఆ అమ్మాయికి ఏంటంటే అంత ఏంటంటే దాకా వచ్చింది కదా అమ్మ మళ్ళీ రాస్తుందిలే దాంట్లో ఏముంది ఏందని చెప్పంటే మళ్ళీ రాసిన తర్వాత ఆ రిజల్ట్ చూసుకొని ఏందానంటే మన కాలేజీలో చేర్చుకుంటాము అని చెప్పని చెప్పాడు.
చెప్పిన తర్వాత ఆ విషయం కాదండి, నేను చదువు గురించి మాట్లాడటం లేదు అని చెప్పి నేను అంటున్నాను. తర్వాత సరే ఏ విషయం మాట్లాడాలా అని చెప్పానంటే ఎంతసేపటికి చెప్పదు అనమాట. అది చెప్పేది అది ఎట్లా చెప్పగలదు పాపం తన అతను ఏందనంటే ఈ శారద మీదనే ఆ భార్యాభర్తలు ఇద్దరు కన్న తల్లిదండ్రులు మనసు పెట్టుకొని ఉన్నప్పుడు ఏమి చెప్పగలదు ఇట్లాగా జరిగిందానని. ఇంకా ఆలోచించేందానని చెప్పానంటే మన అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందండి అని చెప్పేస్తుంది. ఏందని చెప్పానంటే ఏమి నాశనం అయిపోయింది ఏంది అని చెప్పానని తను హఠాత్తుగా ఏందని చెప్పానంటే అది లేస్తాడు పైకి. అవునా ఇట్లా అని చెప్పని ఇక నా చెప్పాలి కదా, ఇక ఏందని చెప్పని ఇట్లా జరిగింది, నేను వాళ్ళ ఊరికి కూడా పోయాను, అతను ఒప్పుకోలేదు, ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందా అని చెప్పని పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది. అది చెప్పేసిన తర్వాత అతను రమణయ్య ఏమి మాట్లాడాడు, ఏం మాట్లాడతాడు. ఒక్కటేందని చెప్పానంటే శారద దగ్గరకు వచ్చాడు. మాకు లేక పుట్టిన దానివి నువ్వు ఏందానంటేను, నేను 15 ఏళ్ళు నాలో కొద్దిగా లోపము ఉండబట్టే ఏందానని చెప్పానంటే మీ అమ్మ తల్లి కాలేకపోయింది. కానీ తను ఏందానని చెప్పానంటే ఏ తప్పు చేయలేదమ్మా, గుళ్ళు తిరిగింది, హాస్పిటల్ చుట్టూ తిరిగాము, గుళ్ళకు తిరిగాము, మొక్కుబళ్ళు మొక్కాము, ఆ తర్వాతే ఏందానని చెప్పానంటే నిన్ను మేము కన్నాము. కానీ నీ తల్లి ఏందానని చెప్పంటే నీ తల్లిది అంతా బాగా ఉన్నా కూడా ఏందానని చెప్పంటే తను తల్లి కాలేకపోయింది. ఏందానని చెప్పారంటే మీ అమ్మ ఏందానని చెప్పంటే అంత మంచిది వ్యక్తి ఏందానంటేను. కానీ నువ్వేందానని చెప్పానంటే మాకు లేకుండా పోయిండేది. ఆ రోజు ఏందానని చెప్పంటే నీ రాత భగవంతుడు మాకు లేక ఇచ్చి కూడా ఏందానంటే ఈ రాత రాస్తాడని చెప్పని మేము కల్లో కూడా అనుకోలేదమ్మా. ఎందుకు ఇచ్చాడమ్మా భగవంతుడు మాకు నిన్ను ఏందానంటేను, బిడ్డ అని చెప్పానని కనిన దానికి మాకేందానని చెప్పానంటే ఇది ఎందుకు పెట్టాడమ్మా భగవంతుడు, ఏమి పాపం చేసాము, అన్నేళ్ళు ఇవ్వకుండా కూడా ఏందానని చెప్పి ఇప్పుడు ఇచ్చి ఈ బిడ్డని ఏందానని చెప్పానంటేను మాకు అన్యాయం చేశాడు భగవంతుడు. నువ్వు ఒక్క మాట ఏందని చెప్పంటే నానా నేనేందానంటే కోరికలు నేను అంచుకోలేకుండా ఉన్నాను, నాకు కోరికలు వస్తున్నాయి అని చెప్పాను అన్నప్పుడు నీకు ఎక్కడో దగ్గర చూసి నేను పిడి చేసేసి ఉండేవాడిని కదమ్మా, నువ్వెందుకు ఆ మాట నాకు చెప్పలేకపోయేవు, నీ మనసులో మాట మాకు అర్థం కాలేదు కదమ్మా అని చెప్పానని ఇక ఏమి మాట్లాడకుండా ఇక ఈ మాట మాట్లాడేసి ఏడ్చేస్తాడు. ఇప్పుడు ఒక మగ మనిషి ఏడ్చాడు అని చెప్పానంటే కడుపులో ఎంత బాధ ఉంటే కదా బయటికి వస్తుంది ఆ ఏడుపు. ఆ బిడ్డ మీద ఏందని చెప్పి అంత మమకారం పెట్టుకున్నాడు అతను. ఇది ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.